అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్స్ పర్వం కూడా మొదలైపోయింది. దీంతో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ర్యాలీలు తీస్తున్నారు. భారీ ర్యాలీలతో వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం ఆత్మకూరు. మరి ఆత్మకూరులో ఎవరు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి చూద్దాం ముందుగా, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఆనం రామ్ నారాయణ రెడ్డి. వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ చూద్దాం ముందుగా. హియర్ ఇట్ ఇస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు మేకపాటి విక్రమ్ రెడ్డికి సంబంధించిన ప్రొఫైల్ కనుక చూస్తే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, పారిశ్రామికవేత్త కూడా. సోదరుడు గౌతమ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు విక్రమ్ రెడ్డి. ఇంకా ఇటు ప్రొఫైల్ చూస్తే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ప్రొఫైల్ కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, పారిశ్రామికవేత్త కూడా. సోదరుడు గౌతమ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే 2022 ఉప ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ప్రస్తుతం రెండోసారి ఎన్నికల బరిలోకి దిగారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు ఆనం రామ్ నారాయణ రెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, బీకామ్, బిఎల్ చదివారు. తెలుగుదేశం నుంచి 1983లో నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే 1985లో రాపూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, రెండుసార్లు కూడా గెలిచిన సందర్భం. అలాగే 1999, 2004లో కాంగ్రెస్ నుంచి రాపూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2009లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇలా 4 సార్లు ఇన్ఫ్యాక్ట్ అలా గెలిచి 4 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఉంది. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే కనుక 2016లో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2018లో వైసీపీలోకి వెళ్ళిన పరిస్థితి. 2 ఏళ్ల వ్యవధిలో దాదాపుగానే చెప్పుకోవాలి అక్కడ. అయితే 2023లో వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఆనం రామ్ నారాయణ రెడ్డి. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక, నెల్లూరు లోక్సభ స్థానంలో భాగం ఆత్మకూరు నియోజకవర్గం. మైనారిటీ, బీసీ, ఎస్సీ ఓట్లు ఇక్కడ కీలకమైన మాట వినిపిస్తుంది. చేజర్ల, ఆత్మకూరు, ఏఎస్పేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇది నియోజకవర్గం, అంటే ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ క్లుప్తంగా. ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 44,000 ఓట్లు, ముస్లిం సామాజిక వర్గానికి 30,000 ఓట్లు, రెడ్డి సామాజిక వర్గానికి 36,000 ఓట్లు, కమ్మ సామాజిక వర్గానికి 22,300 ఓట్లు, యాదవ సామాజిక వర్గానికి 17,500 ఓట్లు ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహాలేంటి, ఎవరు గెలవచ్చు, అంటే ఎవరికి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ అంశాలు ప్రభావితం చేయొచ్చు అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. గయాస్, చాలా ఇంట్రెస్టింగ్ పోటీ అనేది చెప్పుకోవాలి నెల్లూరుకి సంబంధించి. ఎందుకంటే రామ్ నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి, వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి. ఎవరు గెలిచే అవకాశం ఉంది, ముఖ్యంగా ఎవరు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించబోతున్నాయి ఇక్కడ గయాస్? ఆత్మకూరు నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు పెద్లారెడ్లు ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తుండగా, వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి 2009లో ఆత్మకూరు నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మకూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశారన్న పేరైతే ఉంది. అదేవిధంగా 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. దీంతో ఓడిపోయారన్న సానుభూతి, అదేవిధంగా 2009లో ఆయన మంత్రిగా ఉండి ఆత్మకూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేయడము, ఈ రెండు ఆయనకు ప్లస్ పాయింట్లు అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి ఒక క్యాడర్ అనేది ఉంది. అయితే జిల్లా మొత్తం మీద ఉంది. అయితే
ఆత్మకూరులో అనంతసాగరం మండలము అది ఆ ప్రాంతాల్లో వాళ్ళ బంధుత్వం కూడా ఉంది. ప్రధానంగా ఆత్మకూరు టౌన్లో కూడా రెడ్డి సామాజిక వర్గం ఆనం కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటారు. అయితే మొత్తం మీద ఆనం కుటుంబానికి ఒక ఆత్మకూరు నియోజకవర్గంలో గట్టి బలం ఉంది. గతంలో 2009లో ఆయన అభివృద్ధి పనులు చేపట్టడము మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడము ఎంత సానుభూతితో ఉంది. అయితే ఆనం మొన్నటి వరకు వెంకటగిరి నుంచి పోటీ చేస్తామని చివరి నిమిషంలో, అంటే సుమారు ఒక 20 నెల రోజులు కూడా లేదు, 20 రోజుల వ్యవధిలోనే ఆయన ఆత్మకూరు నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకు అంత సమయము లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ చాలామంది అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే కొంత క్యాడర్ కూడా ఆనం వైపు రావడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఆనము ప్రచారం రోజు రోజుకి పుంజుకుంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ విక్రమరెడ్డి విషయానికి వస్తే మేకపాటి కుటుంబము ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి మరణం అనంతరము ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత మేకపాటి కుటుంబం మొత్తము జగన్మోహన్ రెడ్డితో రాజకీయ ప్రయాణము సాగడం జరిగింది. 2014లో తొలిసారిగా మేకపాటి గౌతమ్ రెడ్డి పోటీ చేసి అక్కడ గెలుపొందడం జరిగింది. తర్వాత 2019లో కూడా మళ్ళీ ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి పోటీ చేసి అక్కడ మంత్రి అవ్వడం జరిగింది. ప్రధానంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అకాల మరణం కారణంగా వాళ్ళ సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి రావడం, ప్రధానంగా 2019లో పనిచేస్తూ హఠాత్ మరణంతో చనిపోవడం, అదేవిధంగా మేకపాటి కుటుంబము ఇటీవల కాలంలో వాళ్ళ సొంత నిధులతో బస్టాండు, అదేవిధంగా సోమేశ్వర జలాశయం వద్ద టెంపుల్కి కొంత నిధులు, అదేవిధంగా పలు గ్రామాల్లో టెంపుల్స్కి సంబంధించి నిధులు ఇవ్వడం, తదితర అభివృద్ధి కార్యక్రమం చేపట్టడంతో పాటు అభివృద్ధితో పాటు వాళ్ళ గౌతమ్ రెడ్డి మీద సానుభూతి ఉంది. దానివల్ల ఖచ్చితంగా విక్రమ్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఆత్మకూరులో ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే జరుగుతూ ఉంది. రైట్ గయాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ఇది ఆత్మకూరుకు సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గంలో ఏం జరగబోతోంది, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారు అనేది మే 13న డిసైడ్ చేయబోతున్నారు. ఫలితాలు జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.